నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. ఏపీలో ముఖ్య పట్టణాలైనటువంటి విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే తీపి కబురైతే పంపింది. ఈ మేరకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి లైక్ ఇచ్చి ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టుల్ని పట్టాలెక్కిస్తోంది. ఈ మేరకు విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైళ్ల నిర్మాణంపై ప్రతిపాదనలను సిద్ధం చేసి కేంద్రానికి పంపించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ, విశాఖపట్నం మెట్రోకు సంబంధించి భూసేకరణకు సిద్ధమైంది. మెట్రో ప్రాజెక్టులకు భూమిని సేకరించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేయడం అయితే జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి కీలక ముందడుగు పడిందని చెప్పొచ్చు. ఈ దశలో విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుకు 101 ఎకరాలు, విశాఖపట్నంలో 98 ఎకరాలను కలిపి మొత్తం 199 ఎకరాల భూమి అవసరమని అధికారులు ప్రతిపాదించారు. అంటే విజయవాడ, విశాఖపట్నం 2 మెట్రోలకు సంబంధించి ఈ మేరకు భూసేకరణకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆ 2 జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అయితే ఆదేశించింది. గత డిసెంబర్లో జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుల తొలి దశ పనులకు ఆమోదం తెలిపారు. 2 మెట్రో రైలు ప్రాజెక్టులు కలిపి తొలి దశ పనులకు గాను 11,009 కోట్లు అవసరమని అంచనా వేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే డిపిఆర్లను కేంద్రానికి పంపించింది రాష్ట్రం. అక్కడ ఆమోదం కోసం వేచి చూస్తున్నారు. ఈ 2 మెట్రో రైలు ప్రాజెక్టులకు 100% నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ అయితే రాశారు. ఈలోగా ఈ 2 ప్రాజెక్టులకు అవసరమైనటువంటి భూసేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు కూడా యాక్టివ్గా స్పీడ్ అయ్యి ఈ యొక్క భూసేకరణ పనుల్లో నిమగ్నమయ్యారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క విశాఖపట్నం, విజయవాడకు సంబంధించి మెట్రో రైలుకు సంబంధించి భూసేకరణ అంశం ప్రభుత్వం ఆదేశించిన విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.